వేసి పుట్టేది. 277 పాట 321. చింతలేనిగా యేసు పుట్టెను వింతలను పెట్టెన మందున చెంత చేరను నంది సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరను నంది సర్వజనాంగమా సంతసముందుమా
చూద్దాము రాజస్థుతి అనే పాట పాడుకుందాం. చప్పట్లు కొట్టునండి. రారచూతము రాజసుతుని వేణి జయనామాయే
ఒక వచనం పాడుకున్నాము. వెంటనే వినరేయో నరులారా వీలోలా తింకా మీరా మనలా సంతోషంగా అంత వెయ్యారా చూడైతే వాసారుడాయే వీణారే వినరేయో నరులారా వీలోలా తింకా మీరా మనలా రక్షింపా క్రీస్తు మనుజావా కారుడాయే. స్వరమైతుంది గట్టిగా. ఏ పాడుకున్నాం ఒకసారి? వీణుల కెంప, వీణుల కెంప అంటే ఏంటి? అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థమైన వాడు చేయొద్దండి, అర్థమైన వాడు చేయొద్దండి. వీణుల కెంప, చెవులు వాళ్ళకెంప, ఇద్దరు ఎత్తారు. సహోదరులు ఒకరు, సహోదరులు ఒకరు, ఇద్దరు మాత్రం ఎత్తారు. అంటే మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదా? అర్థమయ్యి ఆయన చేయొద్దంటే అతడు ఎందుకు చెప్పలేదా? నాకు తెలియదు మరి మీ మనసేంటో, కానీ చెవులు వాళ్ళకింప అని అర్థం. ఓకేనా? ఓకే, మరొకసారి పాడుకుందాం. వినరేయో నరులారా మీరా మనలా రక్షింపా క్రీస్తు మనుజావా. గట్టిగా పాడాలి. వీణారే అనుదినములు దేవుని తనయుని
నిజంగా చేయొద్దండి. క్రిస్మస్ ఆనందం హృదయంలో ఉన్నవాడు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి నా పాప శాపం నుండి నన్ను విముక్తిని చేశారు, నన్ను విడిపించారు, కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని హృదయంలో చెప్పగలిగినాడు. నోటితో చెప్పేవాడు కాదు, హృదయంలో చెప్పగలిగినాడు. అంతా చేతులెత్తిన దయచేసి మీకు లేదు ఆ సంతోషం, మీకోసం రాలేదు. పైన వెయిటింగ్. ఓకే, చేతులెత్తండి ఒక్కసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వెవరివైనా నీ కొరకు ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? చెప్పండి గట్టిగా. ఎక్కడి నుండి వచ్చారు ఆయన? పరమును విడిచి భూమికి ఎక్కడికి వచ్చారు? మీ హృదయంలోకి వచ్చారు. మన మంచంలోకి వచ్చారా? మనం చెడ్డవాళ్ళని తెలిసి, చెడు హృదయం అని తెలిసి, ఈ హృదయాన్ని బాగు చేసి అందులో ఆయన నివాసం ఉండడానికి ఎవరు వచ్చారు? సర్వశక్తివంతుడైనటువంటి పరిశుద్ధుడైన ప్రభు లోకంలోకి వచ్చారు. ఓకేనా? ఆయన తెలుసు నువ్వేంటో నేనేంటో కూడా స్పష్టంగా తెలుసు. మనం ఎంత దుర్మార్గులమో తెలుసు, మనం ఎంత పాపాత్మలో తెలుసు, ఎంత భయంకరమైన పాపానికి బానిసలమైపోయి బానిసత్వంలో బ్రతుకుతున్నామో తెలుసు. తెలిసి కూడా మన హృదయంలో నివాసం ఏర్పరచుకోవడానికి ఆయన లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఉంటారా? ఇప్పుడు ఆనందంగా ఉంటారా? నువ్వు ఆహ్వానించకపోయినా, నువ్వు పిలిచినా పిలవకపోయినా, నువ్వు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడిగా ఆయన ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? పాపాత్ములమైన మా హృదయంలో నివాసం ఉండడానికి వచ్చారు. ఇది చెడు హృదయం అని ఆయనకు తెలుసు, ఇది నష్టపోయిన హృదయం అని తెలుసు, ఇది పాడైపోయి కంపు కొడుతున్నటువంటి దుర్గంధం అని తెలుసు కదా. తెలుసా తెలీదా? ఎవరైనా మంచి హృదయాలు ఉన్నాయా? ఒక్కసారి మంచి హృదయం ఉన్నాడు ఎవరైనా చేయగలరా? నా హృదయం చాలా మంచిది అని చెప్పగలిగే ధైర్యం ఉన్నాడు ఎవరైనా చేయగలరా? ఎవరైనా? కానీ ఏం చేశారు? ఆ చెడిపోయిన హృదయంలోకి వచ్చి ఆ హృదయాన్ని బాగు చేయడానికి సర్వశక్తివంతుడైనటువంటి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలోకి రావటం అంటే మన హృదయాల్లో నివాసం ఉండటానికి వచ్చారు. ఓకేనా? ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తివంతుడైనటువంటి దేవా, మీకు కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రములు. తండ్రి, మీరు ఈ లోకంలోనికి వచ్చి ఉండకపోతే నా మట్టుకు నేను ప్రభా ఎందుకు బ్రతుకుతున్నానో అర్థమయ్యేది కాదు, ఎందుకు బ్రతకాలో తెలిసేది కాదు, బ్రతుకు విలువ నాకు అర్థమయ్యేది కాదు. నా నిజస్థితి ఎంత దుర్మార్గమైనదో ప్రభా దేవా తండ్రి, నేనెంత చెడిపోయిన వాడినో నాకు అర్థమయ్యేది కాదు. మీరు ఈ లోకానికి వచ్చారు కాబట్టి తండ్రి, మీరేమై ఉన్నారో నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నేను ఎంత దౌర్భాగ్యుడనో నీలో కనుగొనగలిగాను ప్రభా. అందుకొరకు కృతజ్ఞతలు. ఆ స్పష్టత మీరు మాకు ఇవ్వడానికి లోకానికి వచ్చారు. ప్రతి మనిషిని మీరు ప్రేమించారు. లోకములో మనుషులు, ఈవెన్ సొంత తల్లిదండ్రులు తన కన్నబిడ్డల్లో ఒకరిని ఒక రీతిగా, మరొకరిని మరొక రీతిగా, మరొకరిని మరొక రీతిగా ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమలో పక్షపాతం ఉంటుంది ప్రభువా, వాళ్ళ ప్రేమలో వ్యత్యాసం ఉంటుంది ప్రభువా. దేవ తండ్రి, ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి ప్రేమ అది. ఆ ప్రేమలో ఖచ్చితమైనటువంటి కపటము, మోసము ఉంటుంది ప్రభువా. ఈవెన్ తల్లిదండ్రుల ప్రేమలో సైతము, పిల్లల పట్ల చూపే ప్రేమలో సైతము కపటము, మోసం ఉంటుంది. ఎందుకంటే మానవ మాతృలమైనటువంటి ప్రేమ అది, శరీర సంబంధమైన ప్రేమ అది ప్రభువా. కానీ మీరు ప్రభువా దేవా తండ్రి, స్పష్టమైనటువంటి నాయన పరిశుద్ధమైనటువంటి ప్రేమ ప్రభువా. ఒక పాపికి నాయన ఎంత ప్రేమ అవసరమో, ఎలాంటి ప్రేమ అవసరమో, ఎలాంటి ప్రేమ చేత అతనిని ఆదరించాలో, ఎలాంటి ప్రేమ చేత అతనిని ఆ పాపపు బంధకాల్లో నుండి విడిపించాలో, ఎలాంటి ప్రేమ చేత ప్రభువా ఆ పాపిని రక్షించాలో ప్రభువా, నీ రక్షణ ఆనందము ఆ పాపి హృదయంలో ఎలా నింపాలో ఎరిగినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు కాబట్టి ప్రభువా, నాకు చాలినంత ప్రేమ నా పట్ల మీరు చూపించారు ప్రభువా. నాకు అవసరమగినట్లుగా, నాకు అవసరమైనంత ప్రేమ, నేను ఎరుగుటకు కావలసినంత ప్రేమ, కృప నాయన నా జీవితంలో మీరు ప్రత్యక్షపరిచారు ప్రభువా, క్రీస్తుగా ప్రభువా.
అందుని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ ఉదయకాలం నీ సన్నిధికి తెచ్చిన నీ బిడ్డలందరి కొరకై కృతజ్ఞతలు తండ్రి. ఆత్మతో సత్యముతో ఇంతవరకు పాటల్లో మీరు సహాయం చేసి ఆరాధన బృందముని మీరు నిలబెట్టి వాడుకున్నారు తండ్రి. మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీరు మాకు చేయించిన సమస్త మీరు ఉపకారముల కొరకై కృతజ్ఞతలు. నాయన, మేము ఇంత స్వేచ్ఛగా మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాము, ఇంత స్వతంత్రులుగా మీ దగ్గరికి మేము తండ్రి పిల్లలుగా మేము మీ దగ్గరికి రాగలుగుతున్నామంటే ప్రభా, మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని లోకములకు పంపించి మా పాపములకు ప్రాయశ్చిత్త బలిగా తను తాను అప్పగించుకున్న కారణాన్ని బట్టి మాత్రమే తప్ప తండ్రి, ఈ పరిశుద్ధ ప్రాంగణంలో నాయనా తండ్రి మా అరకాలు మోపుటకు కూడా మాకు ఏ అర్హత లేదు ప్రభా. మేము పూర్తిగా చెడిన వారము, దుర్మార్గులము ప్రభా. మీ దృష్టికి చెడుతనము చేసి మిమ్మల్ని గాయపరిచి దుఃఖపరిచినటువంటి వారము, మిమ్మల్ని అవమానపరిచినటువంటి వారము ప్రభా. మిమ్మల్ని మేము తండ్రిగా దేవుడిగా స్వీకరించిన వారము కాము ప్రభా. తండ్రి, మీరు ఏమై ఉన్నారో మాకు తెలియక మునిపే మా జీవితాల్లోకి వచ్చారు. మిమ్మల్ని మీరు మాకు తెలియజేసుకున్నారు, మిమ్మల్ని గురించి పరిచయం మాకు చేశారు ప్రభా. దేవా, మీకు కృతజ్ఞతలు. మిమ్మల్ని గురించిన స్పష్టత మాకు ఇచ్చారు. ఆ స్పష్టత మమ్మల్ని తండ్రి మీ సంబంధులుగా మీకు దగ్గరగా తెచ్చింది తండ్రి. మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, ఈ ఉదయకాలపు ఆరాధన దీవించమని మా ప్రభా, ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు. మా ప్రభా, నీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాము. మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. త్వరగా దయచేసి చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎంతమందికి ఈ వచనం స్పష్టత ఉందో, ఎంతమందికి స్పష్టంగా ఇది అర్థమైందో నాకు తెలియదు. ఇది మొదలుకొని మిత లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చూసారు ప్రియులారా, దేవుని యొక్క అనాదికాల సంకల్పంలోని వాగ్దానం సర్వమానవాళికి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన శక్తివంతమైన మార్పు చెందని, పరిస్థితులను బట్టి మార్పు చెందేది కాదు, మరి సమయాన్ని బట్టి మార్పు చెందేది కాదు, స్థిరమైనటువంటిది, ఖచ్చితమైనటువంటిది, ఒక స్థిరమైన వాగ్దానము, ఒక దిట్టమైన పునాది వేసినట్లుగా దేవుడు తన వాక్కును పంపి మన మధ్య తన వాక్కును స్థిరమైన పునాదిగా మన హృదయాల్లో స్థాపించడం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. రెండవ వచనం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. చీకటిలో నడుచు జనులు వెలుగు చూస్తున్నారు, గొప్ప వెలుగు చూస్తున్నారు. పిల్లరా, ఇది ఎలాగ సాధ్యం? చీకటి అంటే మనం అనుకునేటువంటి శీతాకాలం ఇప్పుడు 5:30కి 6 గంటలకి చీకటి అయిపోతుంది. దట్టమైన చీకటి వచ్చేస్తుంది. ఈ చీకటి కాదు, ఇది బాహ్య సంబంధమైనటువంటి చీకటి ప్రియులారా. ఉదయకాలము ఉదయించినటువంటి సూర్యుడు అస్తమించే సమయానికి అస్తమిస్తాడు. రాత్రి కాలము మన నిద్రపోవటానికి, మన కన్నులు మరి విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైనటువంటి చీకటి, ఆ చీకటి వేరు ప్రియులారా. ఆ చీకటిలో మనం తడువులాడుకుంటే దొరుకుతుంది చీకటిలో వస్తువు. ఎందుకంటే మనం కొంచెం తడుముకుంటూ వెళ్ళి వెతికితే మనకు కావలసినటువంటి వస్తువు, మనకు కావలసినటువంటి అవసరత మనం తీర్చుకోగలుగుతాం.
ఈవెన్ దిట్టమైన కట్టికి చీకటి అయినా సరే కరెంట్ ఉండదు, కొన్నిసార్లు లైట్లు ఆఫ్ అయిపోతాయి, తలుపులు తడుముకుంటూ వెళ్ళి వాష్రూమ్కి వెళ్తాం కదా, దొరుకుతుంది. ఆ వాష్రూమ్కి ఉన్నటువంటి గడియ మనకు అర్థమవుతుంది, తెలిసిపోతుంది. ఈ చీకటి బాహ్య సంబంధమైనటువంటి చీకటి. ఈ బాహ్య సంబంధమైన చీకటిలో పిల్లగా మనం తడుముకుంటే వెతకగలిగితే తడుముకుంటూ వెళ్ళి దాన్ని కనుగొనగలుగుతాం. కానీ మానవ హృదయాన్ని పెనవేసుకుపోయినటువంటి అలుముకున్నటువంటి చీకటి, ఇది భయంకరమైనటువంటి చీకటి. ఇది కట్టిక చీకటి. అంటే దీన్ని బహుశా ఒక వ్యక్తి ఈ చీకటి యొక్క స్థితిని, ఈ చీకటి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే తను ఖచ్చితంగా మార్పు చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. దేవుని వెలుగుని సంపాదించుకున్న వ్యక్తి అయి ఉంటే తప్ప ఈ చీకటి హృదయము, ఈ హృదయంలో అలుముకున్నటువంటి మరి ఏర్చినటువంటి ఆ భయంకరమైనటువంటి అగాధము ఎంత లోతైనదో, ఎంత భయంకరమైనదో గ్రహించడం చాలా కష్టం. ఒక వ్యక్తి పశ్చాత్తాపంలోకి వస్తే తప్ప, ఒక వ్యక్తి తన పాపమును గురించినటువంటి మరి ఖచ్చితమైనటువంటి అవగాహనకు వస్తే తప్ప, నేను పాపాత్ముడను ప్రభువా అని మరి ఆ పరిసయ్యుడు మరి దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చినటువంటి ఆ వ్యక్తికి దొరికినటువంటి అటువంటి వెలుగు ఒక వ్యక్తి హృదయాన్ని తాకితే తప్ప మన హృదయం ఎంత భయంకరమైనటువంటి చీకటి లోయలో అగాధమో మనకు అర్థం కాదు. పిల్లరా, మామూలుగా చీకటి అంటే మనం తడువులాడుకుంటూ వెళ్ళి లైట్ వేసుకోగలం, లేకపోతే లైట్ వెలిగించుకోగలం, లేకపోతే క్యాండిల్ పెట్టుకొని ఏదో ఒక ఇదిలో లేదు. మన ఈ రోజుల్లో మనకి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్ స్విచ్ ఆన్ చేస్తే ఏమైంది, టార్చ్ వస్తుంది. చాలా సులువు, అది మన చేతుల్లో పని, మనం వెలిగించుకోగలం. కానీ పిల్లరా, హృదయమును పెనవేసుకుపోయిన హృదయమును మరి హృదయంలో మరి పేరుకుపోయినటువంటి ఈ భయంకరమైనటువంటి పాపము కోపం అనేటువంటి చీకటిని అంచనా వేయటం మరి ఏ మానవుడికి సాధ్యం కాదు. అది ఎంత భయంకరమైనదో, ఆ చీకటి ప్రభావం ఎంత తీవ్రమైనదో మానవ మాత్రుడికి అర్థం కానటువంటిది. ఒక వ్యక్తి దేవుని ఎదుట పశ్చాత్తాపడి తన హృదయ స్థితిని ఎరిగితే తప్ప, దేవుని ఎదుటికి వచ్చి నేను పాపాత్ముడను ప్రభువా అని తన హృదయం విప్పి తన నోరు తెరిచి తన నిజ స్థితిని ఒప్పుకుంటే తప్ప ఆ పాపము తన హృదయమును అలుముకొని ఏలుబడి చేయించినటువంటి ఆ చీకటి యొక్క ప్రభావం ఎంత తీవ్రమైనదో తెలుసుకోలేదు. చీకటి అంటే ఏముంది, మామూలుగా అనుకుంటాము. రక్షణ లేనటువంటి వ్యక్తి, పాపమును గురించినటువంటి గ్రహింపు లేనటువంటి వ్యక్తి, అది చిన్నపిల్లలైనా యవనస్తులైనా పెద్దవాళ్ళైనా, పాపమును గురించినటువంటి అవగాహనకు రానటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యములో ప్రకటన చేయబడుతున్నటువంటి ఈ చీకటిని గురించి అంచనా వేయడం చాలా కష్టం, వేయలేరు. చూసారా, లోకంలో మనకి కరెంటు పోతే కనబడేటువంటి చీకటి గురించి అవగాహన ఉంటుంది, దాన్ని అంచనా వేయగలుగుతారు. కానీ వాస్తవమైనటువంటి హృదయములో పేరుకుపోయినటువంటి హృదయమును ఆక్రమించుకున్నటువంటి ఆ చీకటి కూపాన్ని గ్రహించడం అనేది మానవ మాతృలకి సాధ్యం కాదు, మానవ జ్ఞానానికి అందగలిగినటువంటిది కాదండి పిల్లలు. అందుకని లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏముంది వాక్యములు ఇక్కడ, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. చీకటి మరణముతో పోల్చబడింది బిడ్డ. ఈ భయంకరమైనటువంటి అగాధ కోపమైనటువంటి భయంకరమైన చీకటి మరణముతో పోల్చబడినటువంటిది. చూసారా, మనం చీకటి అంటే ప్రశాంతంగా నిద్రపోతాం, లైట్లు పోతే కరెంటు పోతే, ఒకవేళ ఫ్యాన్ కంపల్సరీ అనుకున్న వాళ్ళు, ఫ్యాన్ తప్పదు అనుకున్న వాళ్ళు నిద్ర పట్టక కొంచెం అవస్థ పడతారు, కానీ నిశ్చింతగా పడుకుంటారు కదా. కరెంటు పోయింది, ఏం చేస్తాం, ఫ్యాన్ తిరగట్లేదు, లైట్ లేదు, ఏం చేస్తాం అనుకుని నిశ్చింతగా పడుకుంటారు. కానీ ఇక్కడ మరణఛాయ, అది చూసారా పిల్లరా,
ఆత్మ సంబంధమైనటువంటి చీకటిని గురించి దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే అది మరణము యొక్క ఆచూకీ, మరణం యొక్క మరి నీడ. ఆ మరణం యొక్క నీడలో మానవుడు బ్రతుకుతున్నాడు, బ్రతకలేక బ్రతుకుతున్నాడు, చావలేక బ్రతుకుతున్నాడు. మరణం యొక్క నీడలో దినదిన గండముగా ఉంది, క్షణ గండముగా ఉంది. ఆ మరణం యొక్క నీడ క్రింద బ్రతకలేక చావలేక బ్రతుకుతున్నటువంటి మానవుడికి అకస్మాత్తుగా ఏమొచ్చింది? గొప్ప వెలుగు. గొప్ప వెలుగు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభువుగా లోకములో ప్రసరించింది. వెలుగు ప్రసరించింది. చీకటి కోపంలో నలిగిపోతున్నటువంటి వారికి, తడువులాడుకుంటున్నటువంటి వారికి, దిక్కు తెలియక దిశ తెలియక తడువులాడుకుంటూ ఎటు వెళ్ళాలో తోచక ఏం చేయాలో అర్థం కాక మరి భయంకరమైనటువంటి అగాధ కోపంలో పడిపోయినటువంటి వారికి అకస్మాత్తుగా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు వారి హృదయాల మీద ప్రకాశించినట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టం చేయబడతాం. ఎందుకు అంటే దేవుని యొక్క అనాది కాల సంకల్పం. ఎందుకు దేవుని యొక్క వెలుగు మానవ హృదయాల మీద ప్రకాశించిందంటే దేవుని యొక్క అనాది కాల సంకల్పం అని, దేవుని యొక్క లేఖన ప్రవచన సారమది. చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో దయచేసి చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనం. క్షమించండి. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు ఎక్కడి నుండి వస్తాడు? ఎక్కడి నుండి చెప్పండి? ఎక్కడి నుండి? గట్టిగా చెప్పాలి. అంటే ఎంతమందిలో నుండి వస్తాడు ప్రభు? చెప్పండి. నీలో నుండి వస్తాడు. ఎలా వస్తాడు ఆయన? నీ నమ్మిక సరైనదైతే, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి నీ హృదయం నమ్మిక సరైనదైతే ఆయన నీలో నుండి వస్తాడు. చూడండి, ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామము, స్వల్ప గ్రామమే, నువ్వు చిన్నదానివే, చాలా స్వల్పమైనటువంటి ఏ మాత్రం ఎన్నిక లేనటువంటి గుర్తింపు కొంచెమైనా లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదలు దొరకక చితికిపోతూ, నలిగిపోతూ, కుమిలిపోతూ, నీలో నీవు నష్టపోతూ, నిరాశకు గురైనటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నీకు ప్రకటించేటువంటి మరి శ్రేష్టమైనటువంటి సమాచారం ఏంటంటే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వస్తాడు ఆయన. తెలుసా నీకు? నీలో నుండి వస్తాడు. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందండి? నీ నమ్మిక తప్పిపోకుండా ఉంటే, నీ నమ్మిక సరైనదైతే, నిన్ను నీవు స్వల్పమైన వ్యక్తిగా, నిన్ను నీవు మరి అత్యంత హీనమైనటువంటి స్థితికి నేను అప్పగించుకోగలిగితే, నీ మనస్సాక్షి అందుకు ఒప్పుకోగలిగితే, ఈ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అక్కడికి వస్తాడు. నిన్ను నీవు ఎప్పుడైతే రిక్తునిగా చేసుకుంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే అధమురాలుగా చేసుకుంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే నువ్వు ఏమీ లేనటువంటి మరి నిర్హేతుకమైనటువంటి కారణంగా నిన్ను నువ్వు భావించుకుంటావో, ఆ హృదయంలోకి ఈ లోకరక్షకుడు వస్తాడు. పిల్ల
అంతేగాని నేనే గొప్ప, నేను అందరికంటే ముఖ్యం, నేను బాగా చదువుకున్నాను, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, నాకు చాలా ఆ పలుకుబడి ఉంది, నాకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీళ్ళందరికంటే అందరితో పోల్చుకుని వీళ్ళందరికంటే అన్ని విషయాలు నేను చాలా ఎక్కువ అనుకుంటే నీ హృదయంలోకి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు రాలేడు. ఆ హృదయం ఆయన రావడానికి అంగీకారమైనటువంటి హృదయం కాదు, ఆమోదయోగ్యమైనటువంటి హృదయం కాదు. ఆ హృదయంలోకి ఆయన ఎన్నడూ కూడా రాలేడు, ఎన్నడూ ఆయనను చేర్చుకోలేవు. ఆయన ఎలాంటి హృదయంలోకి వస్తాడట? ఎలా ఉంది అక్కడ దేవుని వాక్యంలో మనకు మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, క్షమించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును స్వల్పమైన దానవు కావు. ఎవరి మాట చెప్తున్నారు? ఎవరండి మాట చెప్తున్నది? సర్వశక్తివంతుడైనటువంటి ప్రభు మీలో ప్రతి ఒక్కరి గురించి మాట మాట్లాడుతున్నాడు. ఆయన రక్షణ పొందామని మన గురించి కాదు, రక్షణ పొందిన వాళ్ళ గురించి కాదు, గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళ గురించి కాదు, ప్రతి సృష్టిలో ప్రతి మానవుడి గురించి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ప్రకటిస్తున్నటువంటి మరి ఆ గొప్ప ప్రకటన సమాచారం ఏంటంటే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవద్దు, నిన్ను నువ్వు కించపరచుకోవద్దు, నిన్ను నీవు అందరికంటే అతముడుగా అతమురాలుగా చిత్రీకరించుకోవద్దు, నీ గురించి నువ్వు తక్కువగా యోచన చేయొద్దు. ఎంత గొప్ప మాట ప్రియ. ఎవరి మాట్లాడినారు? ఒక మానవ మాత్రుడు మాట్లాడితే ఇది పట్టించుకునే మాట కాదు. సర్వశక్తివంతుడైనటువంటి ప్రభు తన ప్రవక్తని లోకంలోనికి పంపించి తన ప్రజల యొక్క పరిస్థితిని, దయనీయ పరిస్థితిని చూసి, తన ప్రజలు పడుతున్నటువంటి యాతన చూసి, తన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి, తన ప్రజలు పాపం యొక్క కాడి క్రింద నలిగిపోతూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఈ శ్రేష్టమైనటువంటి సమాచారాన్ని ప్రవచన వాక్యముగా ప్రవక్త ద్వారా పంపబడినటువంటి దేవుని యొక్క నోట మాట ప్రియులారైంది. యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రమో స్వల్పమైన దానవు. చాలా మంది నాకేముంది, నా దేవుని రక్షణ పొందిన వాళ్ళు అనుకునేటువంటి మాట ఇది. సరే, వాక్యం తెలియని వాళ్ళు, దేవునితో సరైనటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు, దేవుని గురించి కొంచెమైన అనుభవ జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడుకుంటే ఇటువంటి మాటలు సరే పట్టించుకోకపోవచ్చు. కానీ రక్షణ పొంది ఆయన కృప ద్వారా రక్షించబడినటువంటి మనము కూడా ఎన్నడూ కూడా మన పట్ల దేవుని యొక్క ఆ శ్రేష్టతను మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవడం, దిగజార్చుకోవడానికి వీల్లేదు. పిల్లలు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని కుటుంబం, నువ్వు దేవుని కుటుంబం, దేవుని కుటుంబంలో చేర్చబడిన వ్యక్తివి, దేవుని కుటుంబంలో ఎంపిక చేయబడినటువంటి వ్యక్తివి. సర్వశక్తివంతుడు నిన్ను ఎన్నుకున్నాడు. లోకములో నుండి, పాపం యొక్క ఊబిలో నుండి, ఆ తీవ్రతలో నుండి, ఉపద్రవములో నుండి సర్వశక్తివంతుడైనటువంటి ప్రభువు నిన్ను ఎంపిక చేసుకుని నేను బయటికి లాక్కొచ్చాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మనం చూసాం, ఇంకా అనేక మంది చూడాలి, అనుభవంలోకి రావాలి. పిల్లరా, ఈ అనుభవంలోకి వచ్చినటువంటి నువ్వేమాత్రము కూడా స్వల్పమైన వాడవు. ఎన్నడూ నేను గురించి నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. నువ్వు దేవుని సంబంధివని నువ్వు నిర్ధారణ చేసుకుంటే, నేను దేవునికి చెందినటువంటి ప్రియ కుమార్తెను, కుమారుడును అనేటువంటి ఒక నిర్ధారణకు నువ్వు వచ్చినట్లయితే నేను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేసుకోవద్దు. దయచేసి చెప్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వు లోకంలో ఎంత తక్కువ స్థితిలో ఉండినటువంటి, స్తోమత లేని స్థితిలో ఉండినటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ భిక్షగాడివి కావచ్చు, నువ్వు క్రీస్తును హృదయంలో ధరించుకున్నటువంటి వ్యక్తివైతే
ఈ రక్షణ ప్రభు నీ కొరకై సిద్ధపరిచి పరలోకం నుండి తెచ్చినటువంటి ఈ రక్షణ ఆనందమును నువ్వు రుచి చూచి అనుభవిస్తున్నటువంటి వ్యక్తివైతే నువ్వు ఎన్నడూ కూడా స్వల్పమైనటువంటి వ్యక్తివి కానీ కాదు. లోకము నీ గురించి ఏమైనా కావచ్చు, అడుక్కునేది అనుకోవచ్చు, భిక్షగాడు అనుకోవచ్చు, లేకపోతే పరి విధాలుగా భావించవచ్చు, కానీ పరలోకం నిన్నెన్నడూ కూడా కించపరచదు. దైవలోకము నిన్నెన్నడూ కూడా తక్కువగా చూడదు. నువ్వు దేవుని సంతానివి, ఈ లోకంలో జీవిస్తూ దేవుణ్ణి కలిగి బ్రతుకుతున్నటువంటి వ్యక్తివి. అందుకనే ప్రవచన వాక్యం ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ప్రవచన రూపముగా ఇక్కడికి వచ్చింది. మరొకసారి చదవండి ఆ వాక్యం, ఆ వచనాన్ని దయచేసి. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి. ఎక్కడి నుండి వచ్చాడండి? ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడండి? ఒక స్వల్పమైన ఒక పేదరాలు మరియా గర్భంలో నుండి వచ్చాడు. అవునా కదా? మరియా గర్భంలో నుండి వచ్చాడు. ఏమాత్రము ఎన్నిక లేనటువంటి ఒక సహోదరి హృదయంలో నుండి వచ్చాడు. ఒక దయనీయమైన హృదయంలో, ఆ హృదయంలో ఏం చెప్తున్నాను నేను? చూడండి, ఒక స్వల్పమైనటువంటి కుటుంబంలో ఏమాత్రము ఎంపిక లేనటువంటి, ఎన్నిక లేనటువంటి ఒక ప్రియ సహోదరిని సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తన కార్యము సర్వమానవాళి కొరకు నెరవేర్చడానికి తనను ఎంపిక చేస్తున్నాడు. తన గర్భాన్ని ఎన్నుకున్నాడు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఏ ఒక్కరము కూడా ఎవరము కూడా మనము తక్కువ వారము కానీ కాదు. మనం తక్కువ వారం కాదు. దేవుని యొక్క నిబంధన వాగ్దాన ప్రియులం, మనం వాగ్దాన పుత్రులం, కుమారులం. ఆయన వాగ్దానం ద్వారా మనము స్థిరపడినటువంటి వారము. ఆయన వాగ్దానాలు ఏవైతే చేశారో మన మూల పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలకి మనము అర్హులం. తక్కువ వాళ్ళం కాదు. అజ్ఞానంగా మనుషులు అనుకుంటుంటారు, వీళ్ళు తక్కువ దేవుడు అంటారు, వీళ్ళు తక్కువ వాళ్ళు అంటారు. వాళ్ళకి తెలియదు. అజ్ఞాని వాళ్ళు, విద్య లేని పామరులు, చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు, సర్వశక్తివంతులైనటువంటి దేవుని ప్రజల దేవుని పాదాల దగ్గరికి వచ్చేటువంటి ఏ వ్యక్తి కూడా తక్కువైనటువంటి వ్యక్తి కాదు. సృష్టిలో ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి, సర్వశక్తివంతులైనటువంటి దేవుని చేత ఆమోదము పొందినటువంటి వ్యక్తి. వీళ్ళు నా ప్రియ కుమార్తెలైనటువంటి ఒక ఆమోద ముద్ర వాళ్ళ మీద దేవుడు ముద్రించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రముఖ ప్రవచనమైతే దేవుని యొక్క ప్రవచనాన్ని తన ప్రజలైనటువంటి యూదా జనాంగం మధ్యకి, ఇశ్రాయేలు జనాంగం మధ్యకి వచ్చి అంటున్నటువంటి ప్రవచిస్తున్నటువంటి మాట ఏంటంటే, యూదయ దేశపు బెత్లెహేము ఇశ్రాయేలు దేశం నేటికి కూడా అత్యంత స్వల్పమైనటువంటి దేశం, అత్యంత స్వల్పమైన చిన్న దేశం. 1,000,000 మంది జనాభా ఉంటారేమో దేశం మొత్తం కలిపి. మన దేశ జనాభా ఎంత? మన దేశ జనాభా 150 crores, 150 కోట్లకి దగ్గర ఉన్నారు మన దేశ జనాభా.
ఇస్రాయేల్ కూడా మన దేశంలో ఒక దేశం, మన భారతదేశంలో ఒక దేశం. కానీ ఇస్రాయేల్ దేశ జనాభా ఎంత ఎంతండి? దగ్గర దగ్గర 1,000,000 మంది ఉంటారేమో, 1,000,000 మందికి తక్కువే ఉంటారు. కానీ ప్రపంచ దేశాలన్నీ ఇంచుమించుగా ఎన్ని దేశాలలో 170 చిల్లర ఉన్నాయా? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయమ్మా? అరే చరిత్ర చదివిన వాళ్ళు ఎవరు లేరా? 174, 174 దేశాల్లో ఇంచుమించుగా 100 దేశాల పైన ఆ చిన్న దేశాన్ని జయించడానికి ఎప్పుడు చూసినా పోరాటం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు పోరాటమే. ఆ చిన్న దేశాన్ని, స్వల్పమైనటువంటి దేశాన్ని ఓడించాలని మరి కంకణం కట్టుకొని, కక్ష పెట్టుకొని మరి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద యుద్ధాలు ప్రకటించడం, అకస్మాత్తుగా బాంబులు వేయటం. పిల్లరా, ఎందుకు అది నేటికి నిలిచి ఉన్నది? కారణం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క అనాదికాల సంకల్పం. అది యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తివైతే, ఈ లోక రక్షకుడైనటువంటి యేసును నువ్వు నీ హృదయంలోనికి చేర్చుకునేటువంటి వ్యక్తివైతే, నువ్వు ఏమాత్రము చింతపడవలసినటువంటి అవసరం లేదు. నీలోని ప్రతి పరిస్థితిని, ప్రతి పోరాటాన్ని పరిపాలించేటువంటి వాడు, అణిచివేసేటువంటి వాడు, నీలో ఎదుర్కొనేటువంటి ప్రతి అంతరంగ మరి అభీష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తిమంతుడు, సాహసోపేతమైనటువంటి వాడు నీలో జన్మించాడు. కారణ జన్ముడుగా ఆయనే సర్వశక్తివంతుడైనటువంటి అది ఎంత ఉద్రిక్తతో తీవ్రమైనటువంటి పోరాటమైన, నీ శక్తికి మించిన పోరాటమైన పోరాడేది నువ్వు కాదు. కాబట్టి నీ తరపున పోరాడేటువంటి సర్వశక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి ప్రియులారా, ప్రతి పోరాటంలోనూ గెలుస్తాం. నిజమైన క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవడంలోనే ఉంటుంది. పండుగ క్రిస్మస్ కాదు, పండుగ అనేది వేడుక మాత్రమే. ఏదో కొన్ని కుటుంబాల కలయిక, ఒక నూతన సంవత్సరానికి ఒకసారి ధరించుకునేటువంటి నూతన వస్త్రాల అలంకరణ క్రిస్మస్, పండుగ వేడుక. కానీ వాస్తవమైనటువంటి క్రిస్మస్ అది కానే కాదు. పాపము నుండి విడుదల పొందకుండా, నీ పాపముల గురించినటువంటి అవగాహనకు రాకుండా, నీ పాపముల గురించి నువ్వు ఎన్నడూ కూడా కన్నీరు పెట్టకుండా, పశ్చాత్తాపడకుండా నువ్వు క్రిస్మస్ని నువ్వు ఆనందించలేవు. ఒక్కరోజు క్రిస్మస్ కాదు అది. పండుగ అనేది ఒక్కరోజే వస్తుంది సంవత్సరానికి. ఆ ఒక్కరోజే కొత్త బట్టలు కట్టుకుంటావు, ఆ ఒక్కరోజే మంచి ఖరీదైన వంట చేసుకుంటావు. తర్వాత ఆనందం ఉంటుందా నీలో? ఉండదు. నిజమైన క్రిస్మస్ ఒక వ్యక్తి, మార్పు చెందిన వ్యక్తి హృదయంలో ప్రతి క్షణము ఆ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ క్రిస్మస్తో సంబంధం కలిగి ఉంటాడు. ప్రతిరోజు క్రిస్మసే అతనికి. ఒక రక్షింపబడినటువంటి పాపికి, పశ్చాత్తాపబడినటువంటి పాపికి తన నిజమైనటువంటి దైవికమైనటువంటి హృదయ స్థితిని అంచనా వేసుకుని అర్థం చేసుకోగలిగినటువంటి పాపికి ఆ పశ్చాత్తాప హృదయంలో కలిగేటువంటి ఆ ఆనందమే అనుదిన క్రిస్మస్ అనుభవంగా మారుతుంది. క్రిస్మస్ అనుభవంగా ఉంటుంది. చాలా మంది జీవితాల్లో క్రిస్మస్ ఒక పండుగ వేడుక మాత్రమే. తన ఆంతర్యం తెలియదు, తన విలువ తెలియదు.
ప్రక్కన వాళ్ళు 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొనుక్కున్నారు నా పిల్లలకి, నేను ఇంకా కొంచెం 1500 పెట్టు 2000 రూపాయలు సరిపోతుంది. మీరే పెద్ద ఇది చేయక్కర్లేదు, రాయక్కర్లేదు, ఏబిసిడీలు పెడితే చాలు. ఓకేనా? అనిల్ మీకు అనౌన్స్మెంట్స్ చేస్తారు క్లియర్గా, దయచేసి గమనించు. దయచేసి మనం క్రిస్మస్ సంబంధించినటువంటి పాట పాడుకుందాం. ఓ సద్భక్తుల పాట అంట 41వ పేజీ. దయచేసి సమయంలో ప్రభుత్వం కాన్ఫరెన్స్ సమర్పించుకుందాం. 79వ పాట ఇంగ్లీష్ తెలుగు తర్జుమాలో ఉంటుంది, 41వ పేజీ. తొందరగా మీరు వచ్చి ప్రభు మీ కానుక సమర్పించారు. ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరా
ఓకే, కొత్తగా వచ్చినటువంటి కపుల్ సత్యవాణి, మిస్సెస్ అండ్ మిస్టర్ సత్యవాణి సురేష్, ఐ థింక్ కిషోర్, సారీ. సో మీరు కూడా ఈ చిన్న ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దయచేసి పార్టిసిపేట్ చేయండి, దేవుని కనపరిచింది, పర్వాలేదు. మనకి రివార్డులు అవార్డులు ముఖ్యమైనవి కావు. ప్రభు మనకి ఇచ్చే మన హృదయంతో మనం చేసే దానికి దేవుడు మనకి ఇచ్చే రివార్డు ముఖ్యమైనది. దయచేసి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. దయచేసి ఫ్రెండ్తో ఆహ్వానిస్తున్నాను. ఆశీర్వాదం తీసుకుందాము. నేను వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు ప్రకటన చేస్తారు. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీ అందరికీ తోడే ఉండి నిజమైన క్రిస్మస్ హృదయంలో అనుభవిస్తూ ఆరాధిస్తూ క్రీస్తును స్వరక్షకునిగా స్వీకరించిన హృదయంతో ప్రభువును మహిమపరచుటకు ప్రభు మీకు తోడై ఉండి దీవించి కాపాడునుగాక. ఆమేన్. మేము మళ్ళీ వస్తాము. దయచేసి పిల్లలు ఉంటారు, అది స్వామి మీతో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. రేపటి నుంచి మనకి అందరికి ఏంటండి తెలుసా తెలీదా? ఏంటి? క్యారల్ రౌండ్స్. ఎక్సైటింగ్ గా ఉన్నారా? అంటే ఈ లీటర్ మా ఇంటికి వస్తారు ఇంకా బాబు అనుకుంటారా? వాళ్ళు ఇంకా రెడీ చేసుకోలేదు, దుమ్ములు కూడా ఇంకా దులుపుకోలేదు. హౌస్ విజిటింగ్ అండ్ క్యారల్ రౌండ్స్ రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 8వ తారీఖు నుంచి మనకి 12వ తారీఖు వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉంటుంది. మనకి క్యారల్ రౌండ్స్ ఉంటాయి. రూట్ మ్యాప్ అనేది మనకి చెప్తారు, సాయంత్రం లోపల కన్ఫర్మ్ అవుతుంది, మనం చెప్తాము. ఈ 5 రోజులు కూడా మేము అందరము మీ ఇంటికి వచ్చి ప్రభువుని కలిసి ఆరాధించాలనుకుంటున్నాము. కాబట్టి మీ హ్యాపీగా ఉన్నారా? పిలుస్తారా ఆనందంగా మమ్మల్ని? పిలుస్తారా అందరూ? థ్యాంక్ యూ. సీజన్ ఓకే, అది గమనించండి. రూట్ మ్యాప్ మీకు మళ్ళీ చెప్పబడుతుంది. 8వ తారీఖు నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు, ఈ వచ్చే వారం గురువారం వరకు ఉంటుంది. 12వ తారీఖు శుక్రవారం మనకి గన్నవరం నర్సింగ్ కాలేజీలో క్యారల్ సర్వీస్ జరుగుతుంది, క్రిస్మస్ పాటల ఆరాధన. దయచేసి మీరు రావాలనుకున్న వాళ్ళు అక్కడికి రావచ్చు. 12వ తారీఖు శుక్రవారము సాయంత్రం 6 గంటలకు అక్కడ జరుగుతుంది. 19వ తారీఖు శుక్రవారము అల్లాపురంలో క్రిస్మస్ పాటల ఆరాధన మనం జరుపుకుంటాము సాయంత్రం 6 గంటలకు. దయచేసి గమనించండి, ఈ ఆరాధన బృందం వాళ్ళు కానీ అందరూ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 19వ తారీఖు అల్లాపురం క్రిస్మస్ పాటల ఆరాధన జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి రావచ్చు. దయచేసి కొత్త వారిని కూడా తీసుకురండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొత్త వారిని మీరు ఇన్వైట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. 21వ తారీఖు డిసెంబర్ ఆదివారం మనం ఇక్కడ మన సవారిగూడెంలో క్రిస్మస్ పాటల ఆరాధన సాయంత్రం 6 గంటలకు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా మీరు ఆహ్వానించండి. కొత్త వారిని కూడా మీరు ఆహ్వానించండి. 21వ తారీఖు మన సవారిగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పాటల ఆరాధన మన చర్చలు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ మనం కలిగి ఉంటాము. 24వ తారీఖు క్రిస్మస్ ఈవ్ అండ్ ఫ్యామిలీ సింగింగ్, కుటుంబాలుగా కూడి పాటలు పాడాలనుకుంటున్న వారు అందరూ కూడా అందరూ పాడాలి అనుకుంటున్న వారు అందరూ పాటలు పాడాలి. 24వ తారీఖు క్రిస్మస్ ఈవ్ అండ్ ఫ్యామిలీ సింగింగ్ సాయంత్రం 6 గంటలకి. దయచేసి సమయంలో ఏ మార్పులు ఉండవండి, గమనించండి. ప్రత్యేకంగా సమయం మనం పాటించాలి. సాయంత్రం 6 గంటలకు బుధవారం 24వ తారీఖు మనం అందరం కూడా కలిసి ఉంటాము. అందరూ కూడా చక్కగా కుటుంబాలుగా వచ్చి పాటలు వేరే మంచిగా సెలెక్ట్ చేసుకొని ఇదంతా కూడా మనకి అవార్డ్స్ ఇవ్వబడతాయి, ప్రైజులు వస్తాయి. చాలా మంది మీకు ఇంతకు ముందు కూడా ప్రైజులు వచ్చాయి కదా, వచ్చాయా? చాలా మందికి వచ్చాయి. ప్రభువుని కనపరచాలని అందరూ కూడా కుటుంబాలుగా పాడి మనము స్తుతించి ఆయన కనపరచాలి. 25వ తారీఖు మన క్రిస్మస్ ఆరాధన ఇక్కడ ఉదయం 9 గంటలకు, గురువారం మనం ఇక్కడ కలిగి ఉంటాము. ఉదయం 9 గంటలకు దయచేసి గమనించండి. ఉదయం 9 గంటలకు గురువారం మన క్రిస్మస్ ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధువుల్ని, స్నేహితుల్ని ఆహ్వానించండి. 28వ తారీఖు ఆదివారము బాప్తిస్మం కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. మనకి మీరు ఎవరైనా ప్రభువుని నేను అంగీకరిస్తున్నాను, ఈ లోకంలో నా జీవించిన ఈ జీవితం
నాకు ఏ దాన్ని ఏ సుఖాన్ని నాకు ఇవ్వలేదు, కానీ నేను ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభువులో నేను ఇచ్చే జీవం ఉంటుంది. ఆయనలో నేను మరలా నా నూతనమైనటువంటి జీవితాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ యొక్క పాత సంవత్సరంలో నా పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుతో కలిసి నేను తిరిగి లేచి ఆయన బాప్తిస్మము నేను తీసుకోవాలని అనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు సిద్ధపడండి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా వారిని ప్రోత్సహించండి. కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాప్తిస్మం తీసుకోవాలి. 27వ తారీఖు మన యొక్క ఆదివారపు ఆరాధన అయిన తర్వాత నుంచి ఆ కార్యక్రమం ఉంటుంది. దయచేసి గమనించండి. అలాగే మనకి ఇక్కడ 31వ తారీఖు వాచ్ నైట్ అండ్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఉంటుంది. రాత్రి 9 గంటలకు మనం స్టార్ట్ చేసుకుంటాము. 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది. ఆ రోజు ప్రభు వాళ్ళ ఆరాధన కూడా ఉంటుంది. అలాగే మనము ఈ యొక్క వచ్చే శనివారం మన ప్రతి నెల జరిగేటువంటి మన ప్రభు వాళ్ళ ఆరాధన కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి గమనించండి. వచ్చే శనివారం 7 గంటలకు 7:30 కాదండి 7 గంటలకు మనకి ఈ యొక్క ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. దయచేసి ఈ యొక్క అన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే 1వ తారీఖు న్యూ ఇయర్ సర్వీస్ మనకి ఉదయం 9 గంటలకు ఉంటుంది. ఆ రోజే మీకు ఇప్పుడు పెట్టేటువంటి కాంపిటీషన్లో బాగా పాటలు పాడిన వాళ్ళకే కానీ, గృహాలు మంచి నీట్గా పెట్టుకున్నటువంటి వాళ్ళకే కానీ, ఇంకా కొన్ని గేమ్స్ ఆడిపిస్తారు, అన్నీ చేస్తారు. వీటన్నిటికీ కూడా ఆ రోజే అవార్డ్స్ కూడా ఇవ్వబడతాయి. ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ కావద్దు. న్యూ ఇయర్ సర్వీస్ ఉదయం 9 గంటలకు ఉంటుందండి. ఇది కాకుండా మనకి సెలవులు ఇవ్వబడతాయి కాబట్టి జనవరి 13, 14, 15 తారీఖుల్లో కుటుంబాలుగా కలిసి ఎక్కడైనా ఫ్యామిలీ రిట్రీట్గా వెళ్ళాలని మనం అనుకున్నాము. అది అన్న కూడా మీకు చెప్పారు కాబట్టి మనము ప్లేస్ అనేది ఫైనల్ చేస్తారు. ఆ యొక్క తేదీస్లో మీరు అవైలబుల్గా ఉండాలి. మనందరం కలిసి ప్రభువుని కొంత సమయం ప్రభువుతో కలిసి కుటుంబాలుగా ఆరాధించాలని, కొంత సమయం వెళ్ళి మనం గడపాలని కోరుకుంటున్నాము. తర్వాత దీంతో పాటు ఇప్పుడు మనకి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయండి. వీటిల్లో 7వ తారీఖు అంటే ఈరోజు, 13వ తారీఖు శనివారము, 14వ తారీఖు ఆదివారము, 20వ తారీఖు మరలా శనివారము ఈ యొక్క పాటల్లో ఉండే వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ప్రాక్టీస్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం పాడకూడదండి. మనసులో వచ్చినట్టుగా వచ్చేసి మనం నుంచి ఒక క్రమం లేకుండా అలా మనం ఉండకూడదు. ఖచ్చితంగా ప్రాక్టీస్కి అటెండ్ అవ్వాలి. అందరం కలిసి ఒకే స్వరంతో ప్రభువుని ఆరాధించాలంటే ముందు మన స్వరాలు కలవాలి. స్వరాలు కలవాలంటే ముందు మనం కలవాలి. మనం కలవడం మన స్వరాలు కలవు. కాబట్టి ప్రాక్టీస్లో ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాకపోవడము అలా చేయొద్దండి. హృదయం అంతటితో మనందరం మన చర్చి ప్రభువుని మనందరం కలిసి ఆరాధించుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ సెషన్కి అందరూ కూడా మీరు అటెండ్ కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అల్లాపురం వాళ్ళే కానీ, కేసరపల్లి కానీ, ఇంకా గన్నవరం కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి 31వ తారీఖు రాత్రి ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేయబడుతుందండి. భోజన సదుపాయం కూడా ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. మీరు దయచేసి వాచ్ నైట్ సర్వీస్ అయినప్పుడే కానీ, ఆ రోజే కానీ, ఫ్యామిలీ సింగింగ్ రోజే కానీ, ఏదైనా రోజు మనకి లేట్ అయినప్పుడు మీరు దూర ప్రయాణాలు అలాగా వెళ్ళి రాకుండా ఇక్కడే మీకు అన్ని ఏర్పాట్లు చేయబడతాయి. దయచేసి మీరు ఇక్కడ ఉండండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. అలాగే మీరు వెళ్ళేటప్పుడు వెనక ఉన్నటువంటి నోటీస్ బోర్డుని చూడండి. మన ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి మనకి అన్ని వివరాలు దాంట్లో నోటీస్ బోర్డులో పెట్టబడ్డాయి. అలాగే వీటన్నిటి గురించి కూడా మీరు ప్రత్యేకంగా మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి అంటే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎగ్జామ్ అంటే ఓ టఫ్ ఎగ్జామ్ కాదు, చాలా సింపుల్ వస్తుంది. మనం ప్రెస్సీ కూడా రాస్తాం. ప్రెస్సీ సండే స్కూల్కి వచ్చే పిల్లలు రాస్తారు. వాళ్ళు కనుక క్వశ్చన్ పేపర్ చూపిస్తే మీ పిల్లలు యూత్ కానీ లేకపోతే అక్క వాళ్ళు కానీ ఆంటీ వాళ్ళు కానీ ఎవరు నా పిల్లలు మీ పిల్లలు చూపిస్తే క్వశ్చన్ పేపర్ ఏంటో మీది నాకు ఇస్తే నేను రాసేస్తాను కదా అంటారు. అర్థం అంత ఈజీగా ఉంటుందండి. మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా ఈజీగా ఉంటుంది. చక్కగా మీకు ప్రిపేర్ అయినటువంటి మనం ఏదో చేసేయాలి కదండి. అసలు మనం ఎంతవరకు తెలుసు దేవుడి గురించి, ఏదో తెలిసిన దాని గురించి చేసేటువంటిది. ఒకవేళ తెలియకపోతే ఇంకా తెలుసుకుందాం అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు వెంటనే నేను చెప్పిన వెంటనే ఒక 15 నిమిషాల తర్వాత ఎవరైతే అక్క వాళ్ళకి ఆంటీ వాళ్ళకి ఈ యొక్క ఉంటుంది ప్రోగ్రామ్ దయచేసి మీరు చేసి బ్యాక్ వేసుకుని కూర్చుంటే యూత్కి వెంటనే జరుగుతుంది. ఇప్పుడు నేను అనౌన్స్మెంట్ కూడా అయిపోయిన వెంటనే యూత్కి ఎగ్జామ్ జరుగుతుంది.